మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతగా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతోంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక ధనురాశి వారికి సంబంధించి వారం చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, అలాగే సప్తమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో, సో ఇక్కడ చంద్రుని నీచ రాశి అవటం 12th హౌస్కి సంబంధించి దిస్ ఈజ్ సమ్ రెస్ట్లెస్నెస్ని మనకి ఎక్కువ సూచిస్తూ ఉంది 1000 స్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మనకేంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉండటం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే 1000 స్థానంలో చంద్రుడు, ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం, అర్ధాష్టమంలో ఉండటం, సమ్ ఇన్కన్వీనియన్స్, సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఆది సోమవారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏంటి, అది ముఖ్యంగా కుజశనుల యొక్క యుతి అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి డొమెస్టికల్గా సో మీ యొక్క కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తుంది. అలాగే లిటిల్ బిట్ 8th హౌస్ లార్డ్ ఇక్కడ చంద్రుడి యొక్క నీచ సంచారం 1000 స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా హెల్త్ పరమైన విషయాల్లో ఆ 2 రోజులు సమ్ రెస్ట్లెస్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది కొంత చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రుడు రాశిలోకి వచ్చాక ఆ రాశ్యాధిపతి గురుడు మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉన్నాక ఏదైతే మీరు ఆది సోమవారాలు ఫీల్ సమ్ రెస్ట్లెస్నెస్ ఆర్ సమ్ స్ట్రైన్ అండ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, బట్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అయిన గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల మళ్ళీ హెల్త్ రికవరీ, మీ ఆప్టిమిజం, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఎనేబుల్గా ఉంటాం. చాలా వరకు కూడా ఇది మీకు మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం మనం గమనించవచ్చు. సో దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ విషయంలో కావచ్చు, హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, సో చాలా వరకు కూడా ఈ రాశ్యాధిపతి యొక్క సంచారం సప్తమ స్థానంలో కూడా ఉండటం, వ్యాపార పరంగా, మ్యారిటల్ మ్యాచ్ పరంగా, సో ఇంక్రీజ్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ సమ్ మాస్ అపీరెన్స్, మాస్ సర్కిల్ని, మాస్ ఫాలోయింగ్ని పెంచుకోవడానికి కూడా ఈ ట్రాన్సిట్ చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి మీరు కొంతవరకు మరి స్ట్రెస్ అనేది తప్పదు. వారాంతానికి శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారంలో ఆ రాశ్యాధిపతి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ గానో, డొమెస్టికల్గానో, గృహపరంగానో ఏదో ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాం అనేది మనం మెయిన్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఫ్రీక్వెంట్గా ఈ ఖర్చులు అన్స్టాపబుల్గా, ముఖ్యంగా హోమ్ అట్మాస్ఫియర్కో, దేని మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో, ఇంటి పరమైన విషయాల గురించో ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనీ యూటిలైజేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈ ధనురాశి వాళ్ళకి చెప్పదగిన విషయం. కుజశనుల యొక్క యుతి అర్ధాష్టమంలో, వారం ప్రారంభం చంద్రుడు ఉన్నది కుజుడి ఇంట్లోనే, వారాంతం చంద్రుడు ఉన్నది శని ఇంట్లోనే. కాబట్టి ఈ వారం కుజశనుల యొక్క ఫైట్, ఎనిమిస్ యొక్క ప్లానెట్స్ యొక్క స్థితి యొక్క అర్ధాష్టమంలో ఉండటం వల్ల డెఫినెట్లీ సమ్ డొమెస్టికల్ అగ్రెసివ్నెస్,
డొమెస్టికల్ ఎమోషనల్ అగ్రెసివ్నెస్, కొంచెం ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది మీలో ఎక్కువగా హైలైటెడ్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ కుజిషన్ల యొక్క ఇతి మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి వీటి విషయాల్లో మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ అండ్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ ముఖ్యంగా యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ అబౌట్ యువర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మధ్య మీరు ఏంటంటే ఇక్కడ జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎలా ఉంటుందో, సో వాటిని మనం ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని దాటుకుంటూ జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వీటి విషయంలో ముఖ్యంగా కుజశనుల యొక్క అర్ధాష్టమ సంచారం డెఫినెట్గా ఈ అర్ధాష్టమ దోషం చాలా వరకు కూడా మీకు కొంత ఎమోషనల్ అగ్రెసివ్నెస్ని డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఏంటి గోళ మీరు సోది అని కొంత ఇంట్లో వాళ్ళ మీద కూడా మనం కొంచెం ఫైర్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి ధరణీ గర్భ సంభూతం, అలాగే నీలాంజన సమావాసం, కుజుడికి శనికి చదువుకోవడం చాలా మంచిది. సో కాబట్టి కుజశనులకి చేసుకోవడం ద్వారా మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కావచ్చు, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు, ఇవి చేసుకోవడం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, ఎమోషనల్ స్ట్రెస్కి సంబంధించిన అనేక విషయాల్లో మీకు కొంచెం సొల్యూషన్ అనేది, ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.